నా కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. నువ్వింకా రుచి మరిగినట్లేవు. ఐ మీన్ టేస్ట్ చేసినట్టు లేవు. ఏమైంది? పైకి లేచింది మేడం. హలో శ్రీ, come in now. శ్రీ, come in now. శ్రీ, come in now. త్వరలోనే మనం అన్నీ షేర్ చేసుకుందాం. ప్రిపేర్ ఫర్ దాట్. అన్నీ అంటే ఎఫ్ ఫార్ యూ నాటీ. నేను ఫుడ్ అంటున్నాను. తనంతట తానే వస్తే వద్దనుకోవడం ఎందుకు? ఒరే శ్రీ, ఎలా అయితేనే నీ వర్జినిటీకి బాస్ రూపంలో ఎండి కార్డు పడబోతుందిరా. రేపే ముహూర్తం. హాయ్ శ్రీ. యూర్ లుకింగ్ సో సెక్సీ మేడం. ఇంకా చూస్తుంటే ఇక్కడే. వెయిట్ 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 1 minute. లవ్ లెటరా? చూడు. టర్మినేషనా? బాస్తో మిస్బిహేవ్ చేసినందుకు మిస్టర్ శ్రీనివాస్. అదేంటండి? కాఫీ, కారులో మీరు. ఎప్పుడైతే నువ్వు నా ఈగోని హర్ట్ చేసావో ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఏం ఫిగర్ రా, చూస్తూ బతికేయచ్చు. ఇంత హాట్గానా? కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉందిరా. రే బాబు వివేకానంద, మాదేముందిలే గాని కనిపించిన ప్రతి అమ్మాయి హాట్గానే ఉంటుంది. నీ కనీసం ఈ ఫిగర్ అయినా నచ్చిందా? ఫిగరా? ఎక్కడా? నాకేమనిపించలేదు, నార్మల్గానే ఉంది. అంతేం లేదు కదా. నిన్ను పడేయడం ఈ ఫిగర్ వల్లే కాలేదంటే ఇంకెవరికి పడతావురా నువ్వు? నువ్వు పడ్డావు. పడేలా చేశాను. నా ఈగో సాటిస్ఫై అయింది. ఆడదాని ఈగోని హర్ట్ చేసి గెలిచిన మగాడు లేడు. సో జస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ లీవ్ అండ్ రిజైన్. అదర్వైజ్ నేను మీటూకి వెళ్తాను. నీ ఫ్యూచర్ ఏంటో తెలుసుగా, రైట్? ఇంకెప్పుడు ఎక్కడ ఆడవాళ్ళ ఈగోని హర్ట్ చేయొద్దు. పెద్ద పెద్ద యుద్ధాలే చేయించారు. జాబ్లో నుంచి తీసేయడం ఒక లెక్క. స్వీట్ రివెంజ్. నాకు ఈరోజు జాబ్ పోయిందనే బాధ కన్నా ముందే ఎందుకు స్టెప్ తీసుకోలేదన్న బాధ ఎక్కువగా ఉంది. ఈ స్టెప్ ముందే తీసుకుని ఉంటే నా జాబ్ పోయేది కాదు, నా వర్జినిటీ పోయేది.
రా ఎప్పుడొచ్చో మాట కూడా చెప్పలేదు. అనుకోకుండా వచ్చాను బాబాయ్. ఓ అనుకుని వస్తే ఊరంతా చాటింపేసేవాడేంటి మీ బాబు? నీరసంగా ఉన్నావేటి? జాబ్ మానేశాను. ఇద్దరు వదిలిపోయింది. ఏ ఎందుకు వదిలేసావు? ఆడదాని ఈగోని హర్ట్ చేసి గెలిచిన మగాడు లేడు. జస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ లీవ్ అండ్ రిజైన్. నిజంగా జరిగింది ఇదేనా, రివర్స్లో చెప్పావా? రివర్స్ ఏంటి? ఇది కాదు కదా జరిగింది. మన వంశం పరువేం తీసేయలేదు కదా? చిచి, నేను చెప్పింది నిజమే బాబాయ్. అమ్మయ్యా. ఒరే అమ్మాయి పిలిచినా గానీ నువ్వు ఎందుకు వెళ్ళలేదా అని డౌట్. జాబ్లో జాయిన్ అయినప్పుడే ఫిక్స్ అయ్యాను వెళ్ళకూడదనా? అక్కడేం చేయకూడదని. అందుకే మా బాస్ నాకు నచ్చలేదని చెప్పాను. ఈ అమ్మాయిలు నచ్చారని చెప్పినా కోపం వస్తుంది, నచ్చలేదని చెప్పినా కోపం వస్తుంది. అయినా మీ బాస్ నిన్ను గెలకడాలు, నీ చేతులు పట్టుకుని రుద్దుకోవడాలు చేసినప్పుడు ఎవరితో అయినా చెప్పొచ్చు కదా. కుదరదు బాబాయ్, అది ఆడాళ్ళకి మాత్రమే. అంటే మగాడికి అన్యాయం జరిగినా న్యాయం జరగదన్నమాట. ఆడాళ్ళ మోసం మనం చెప్పడం మొదలెడితే ప్రింట్లు వేయడానికి పేపర్లు కూడా సరిపో. పేపర్ రోడ్కి ఎందుకులే గానీ ఈ విషయం మీ బాబుకు చెప్పావా? ఇదేమన్నా బాబుకి చెప్పే విషయమా? జాబ్ పోయిన విషయం ఆహా. అప్పుడే చెప్పకో. నీకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ లోపు జాబ్ వస్తుంది కదా. ఆ, ఆ రాకపోవడానికి ఏదైనా పనికొచ్చే జాబా? ఐటీ జాబేగా. ఆ మంచి జాబేలే. టీ తాగు. ఏరా మందు కొట్టొచ్చావా? ఫుల్ కొట్టానన్నయ్య, మిమ్మల్ని లేపాను, మీరే లేకలేదు. అడిగింది పొలం గురించి, నీ గురించి కాదు. నేను చెప్పింది మీ గురించి. ఈడితో ఏదో మాట్లాడాలన్నారు. నీకు సంబంధాలు చూస్తున్నాం. బయట వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? అబ్బే అలాంటిదేం లేదనన్నా. ఆడికి ప్రేమించుకోవడాలంటే ఏముంటానే? ఆ? చదువుకోవడం తప్పేం తెలియదు కదా. మీ ఇష్టం నాన్న. ఇదిగో అమ్మాయి ఫోటోలు చూడండి. అమ్మాయి బాగా నల్లగా ఉందనే, కొంచెం కలర్ ఉంటే బాగుంటదేమో. ఫోన్ లాక్ పడింది, ఓపెన్ చేసి చూడు. ఐటమ్ గర్ల్స్ ఓకే, మరి అమ్మాయి లేరనే? ఆ? చేసుకునేది ఆడేగా, చూడరా. హ్మ్. ఆ మొహాలు చూసావా? వాళ్ళని చేసుకుంటే కాపురాలు చేయడాలు కాదు, కంపెనీలు పెట్టాలి. సైలెంట్గా ఫోన్ ఇచ్చేయి, నేను మేనేజ్ చేస్తానులే. ఎలా ఉన్నారా? అదే అన్నయ్య, చిన్నపిల్లడు కదా, మీకు చెప్పడానికి సిగ్గుపడిపోతున్నాడు. నేనే అడుగుతానులే. సర్లే, ఏదో ఒకటి తగలెట్టండి. అది నా తాలూకా లేదని అమ్మాయిని చూడమంటారానే? హ్మ్. నువ్వు పొలంలో వేసిన విత్తనాల కంటే ఊర్లో వేసిన విత్తనాలు ఎక్కువ అని టాక్ ఉంది. వద్దులే, వరుసలు మారిపోతాయి. సరేనే. ఏటో అన్నయ్య అభిమానం. ఎరా ఇంట్లో కూర్చొని ఇటుకలు లెక్క పెట్టడమేనా, గాలికి తిరుగుదామా? గాలికి తిరుగుదామంటావు రామరే. అన్నీ నేనే చూసుకోవాలి. ఈ గొట్టవేంట్రా, పని చేయట్లేదా? మార్చండి. చాలా గొట్టలు పని చేయకుండానే ఉన్నాయి. ఏటే విషయాలు? ఏంటి సీను, బాగున్నావా? బాగున్నాను. ఏంటి విశేషాలు ఈ మధ్య కనిపించట్లేదు? శారీరకంగా బాగున్నావే. ఆ? అదే శారీలో బాగున్నావు అంటున్నా. వెళ్ళు, సాయంత్రం మాట్లాడదాం. బాబాయ్ నాకేమవుతుంది? అడిగితే గొడవ అవుతుంది. ఓ అలవాటు ఉందా? నిజమేనా? నిజమే బాబాయ్. సిగరెట్ మిగిలింది. బాబాయ్ పొగబడట్లేదా? నాకు మ్యాచెస్ చూస్తున్నారు కదా. అదే కదరా మాట్లాడుతుంది. అదే అది స్ట్రైట్ గా చెప్పు, నన్ను లవ్ చేసావా? కొంపదీసి తేడానా? చిచి బాబాయ్, నేను స్టిల్ వర్జిన్. అందుకే అడుగుతున్నా, తేడానా? నేను ఇంకా వర్జిన్నే బాబాయ్. వర్జినా అంటే? ఏంటి నిజమా? నా నా మీద ఒట్టు బాబాయ్. ఇప్పుడు కదరా వంశం పరువు దొబ్బింది. బాబాయ్ ఒరిజినల్ 27 ఏంట్రా? దీనికంతటి కారణం ఒక జ్యోతిష్యుడు బాబాయ్.
27 వచ్చేలోపు కార్యం అవ్వలేదనుకో, ఆ, నువ్వింక బృహన్నల్లా మిగిలిపోతావు. డబ్బులు దొబ్బేయడానికి ఏదో చెప్పుంటాడులేరా. నా ఫ్రెండ్స్ ఎవరికి చెప్పండి, నాకెందుకు చెప్పాడు? రేయ్, వానాకాలం నాటి చదువులు చదివిన నేనే ఇవన్నీ నమ్మను. ఇంత చదువు చదివి నువ్వు అన్ని నమ్మడం ఏంట్రా? నిజాల కన్నా నమ్మకాలు, నమ్మకాల కన్నా మూఢనమ్మకాలు బలంగా నాటుకుపోతాయి బాబాయ్. ఇంత వేదాంతం చెప్తున్నావంటే నువ్వు ఒరిజినల్ అని నమ్ముతున్నా. జోక్లా బాబాయ్, ఎన్నిసార్లు ట్రై చేసింది తెలుసా? అన్నిసార్లు ఎవ్వరూ ఫెయిల్ అవ్వరు, అది ఈ రోజుల్లో. మా రోజుల్లో పంపు సెట్లు గడ్డివాముల దగ్గరే పని అయిపోయేది. 12 సంవత్సరాల నుంచి ఒక్కసారైనా అవ్వలేదంటే నమ్మలేకపోతున్నాను. అందుకే ఆ జ్యోతిష్యుని నమ్మాల్సి వస్తుంది బాబాయ్, తప్పట్లేదు. అయినా వాడు చెప్పాడని కాదు బాబాయ్, పెళ్లికి ముందు నాకు ఒక అనుభవం కావాలి బాబాయ్. డాట్. పెళ్లికి ముందే అవ్వాలని ఫిక్స్ అయిపోయావన్నమాట. బలంగా. బాబాయ్ ఉండి నేను ఇటువంటి సలహాలు ఇవ్వకూడదు సరే, కానీ నా దగ్గర ఒక క్యాండిడేట్ ఉంది. ఆ, మరీ నీ క్యాండిడేట్ అయితే సిగ్గుపడం ఆపు, ముందు చెప్పేది నువ్వు. అక్కడ 4 అమ్మాయిలు ఉంటారా? అబ్బాయి ఒక్కళ్ళు చాలు బాబాయ్. లేదురా, ఒక్కళ్ళు చాలు లేదు బాబాయ్. లేదు, 4గురితో ఉండాల్సిందే. లేకపోతే ఒక్కరికే దిక్కులేదు. ఒక్కరు చాలు బాబాయ్. వినాలి, ఈ తొందరపాటు వల్ల ఏం అవ్వట్లేదు. ఏదో బాధపడుతున్నావు కాబట్టి తీసుకెళ్తున్నాను, కానీ పెళ్లికి ముందు అనుభవం ఉండాలనేది ఒట్టి మాటరా. ఒరే, ఈ తూగో పాగోలో నాకన్నా తిరుగుబోతున్నాడ్రా అబ్బాయి సమస్య లేదు కదా. యు షుడ్ ప్రౌడ్ మీ. రే, నేనే ఫస్ట్ నైట్ ఏమీ చేయలేకపోయాను రా. ఈ విషయం నాకు, మీ పిన్నికి తప్ప ఎవ్వరికి తెలియదు. 3వ మనిషి నువ్వే రోయ్. 4వ మనిషికి తెలియదు. సర్లే, ఇవన్నీ ఎందుకు గానీ సాయంత్రం రెడీగా ఉండు. రాయ్, చిన్నప్పటి నుంచి నువ్వు నేను కలిసి తిరిగాం కాబట్టి హెల్ప్ చేస్తున్నాను. ఊళ్ళో ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు. నాన్న కూడా చెప్పను, ముఖ్యంగా ఆయనకి. సరే, సాయంత్రం సినిమాకని చెప్పి టౌన్కి వెళ్దాం. టౌన్కి వెళ్ళి సినిమాకి వెళ్దామా? అర్థమైంది. ఈవినింగ్ రెడీగా ఉండు, కుమ్మేద్దాం. వీడు ఏ విధంగానూ మా వంశాన్ని అభివృద్ధి చేసేలా లేడు. సర్లే కాని ఏంటండి దారి తప్పొచ్చారు? సరాసరి రావడానికి ఏదైనా కాచేటే పెద్ద మూసి. అలాగే అంటారు, మునుగుతూనే ఉంటారు. అంతేనే, కంపు కూడా మంచి ఇంపని మీ దగ్గరకు వచ్చాక తెలిసింది. సరే గాని ఈసారి వచ్చింది నా కోసం కాదు, మరి మా అబ్బాయి. సిగ్గా లేకపోతే సరే, అబ్బాయిని తీసుకొని వచ్చారా? కొడుకే గాని నా కొడుకు కాదు, మా అన్నయ్య గారు అబ్బాయి. అబ్బో, తేడా ఏంటో. వంశమే. సరేగాని మంచి లేత పిందుంటే చూడు, 2 నెలల్లో మామిడి పెళ్ళి. ఎక్కడికి వచ్చి లేత పడుతున్నారు? కుర్రవాడు లేతైపోయి పిల్ల లేతైపోతే లోపలేం వ్యవహారం ఉండదు. నేను మంచి అనుభవం ఉన్నదని పంపిస్తానులే, కుర్రవాడిని తీర్చిదిద్దుతుంది. మావోడు ఒరిజినే. ఏంటి, ఇంకా వర్జన్లు ఉన్నారా? సరే సరే, నేను మాట్లాడతా, నువ్వు లోపలికి వెళ్ళు. ఎరా కానీ మరి నేను సినిమాకి వెళ్ళొస్తాను. బాబాయ్ నువ్వు ఉండొచ్చు కదా. ఇంకా నయం, లోపలికి వచ్చి నేరపమనలేదు. నేను లోపలికి వస్తే బాగోదు గాని నువ్వు గాని నేను ఉంటాలే. బాబాయ్ నువ్వు వెళ్ళరా, నేను వెయిట్ చేస్తాలే. ఆశీర్వదించు బాబాయ్. రే 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 వెళ్ళరా.
అదేంటి 1 అవర్ అయితే ఒక ఎక్స్ప్రెషన్, ఫుల్ నైట్ అయితే ఇంకో ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ లో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయా? అన్ని మోటార్లు ఒకేలా వర్క్ చేయవు కదా. అంటే నేను కొంచెం కొత్త, ఈసారి కొంచెం మంచి ఎక్స్ప్రెషన్ లో ఇవ్వండి ప్లీజ్. నువ్వు చేసేదాన్ని బట్టి నా ఎక్స్ప్రెషన్ ఉంటుందా? నా ఎక్స్ప్రెషన్ బట్టి నువ్వు చేస్తావా? ముద్దు పెట్టనా? అంటే ముద్దు వరకు పెట్టుకున్నాను. అబ్బో, చాలానే ఎక్స్పీరియన్స్ ఉంది. నవ్వింది చాలు కానీ రా. ఎవరనుకున్నావు? నా కొడుకు అరిపిస్తున్నాడు. వినిపిస్తుందా? గొప్పేలే. ఆ? ఆ? కంగారు కొండ. అదిగో మా వంశం వస్తుంది. మీ అబ్బాయి ఆ. బంగారం అంతా ఓకేనా? అంత మ్యాజిరదు బాబు. సరే మరి వస్తాను. మరి డబ్బులు ఖాతాలో రాసుకోయే. రారా బంగారం. నువ్వేంటిలా వచ్చావు? అది అక్కకి ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా, రావడానికి కొంచెం సిగ్గుపడుతుంది. అందుకని అందుకని ఏ వద్దా? ఏదైనా ఆట ఆడదామా? అమ్మ నాన్న ఆట ఆడదామా? వీడు మిస్టర్ అందగాడు వచ్చిన కలలకు వాల్ పోస్టర్ మార్కెట్ లో నా సేల్ కానీ మొనగాడే. న్యూటన్ గారికి ఆపిల్ పిచ్చిలా, ఐన్స్టీన్ గారికి సైన్స్ పిచ్చిలా, వీడికి ఇప్పుడు రొమాన్స్ పిచ్చి మరి చూడే. మిస్ అంటే మురిసిపోతాడు, కిస్ అంటే ఉరికి వస్తాడు, తీరా ముద్దివ్వబోతే 104 బి రెడీ. కన్నె కన్నె పాలుడే కానీ చిన్న చిన్న పిల్లడే అయినా పట్టు పట్టు వదలడే వీడే.